భారతదేశాన్ని ఇప్పుడు అనేక రకాలైన యాపులు కావచ్చు, ఆన్‌లైన్ గేములు కావచ్చు, మరి భారతదేశ యువతనైతే పట్టి పీడిస్తున్నాయి. ఇక ఇదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి డ్రగ్స్, గంజాయి లాంటి వాటిపై ఉక్కుపాదం మోపింది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. తాజాగా ఇక దీంట్లో బెట్టింగ్ యాప్ కేసులో మరి హైదరాబాద్‌లో సినిమా రంగానికి సంబంధించిన సెలబ్రిటీలను మరి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇవ్వడం కాకుండా కేసులు నమోదు చేస్తున్నారు. దీంట్లో మనకు ఆశ్చర్యకరంగా మరి టాప్ సెలబ్రిటీలు కూడా ఉండడం మనం చూడొచ్చు. మొత్తానికి ఇక దీంట్లో దగ్గుపాటి రానా ఉన్నారు, అలాగే మంచు లక్ష్మి ఉన్నారు, ఇక విజయ్ దేవరకొండ. ఇక విజయ్ దేవరకొండ ఎంత పాపులర్ సినిమా హీరోనో మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి వీరంతా కూడా మరి బెట్టింగ్ యాప్లను సంబంధించిన యాడ్ ఫిల్ములలో నటించడం కావచ్చు. సో ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన గేమ్స్కి సంబంధించి ప్రమోషన్ చేయడం అయితే పోలీస్ శాఖ మరి తీవ్రంగా పరిగణిస్తుంది. దీంట్లో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే పబ్స్ కల్చర్పై కావచ్చు, తర్వాత డ్రగ్స్పై కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండేందుకు కూడా ఒకవైపు సీరియస్గా మరి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న క్రమంలో మరి ఇంటర్నల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి. సో ఆ మొబైల్స్లో మరి ఇతర దేశాల నుంచి ఎన్నో యాప్స్ కూడా మరి ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. దాంట్లో మరి యువత అంతా కూడా మరి ఆ క్రిప్టో కరెన్సీ లాంటివి కావచ్చు, తర్వాత బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వీటన్నిటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో ఖాళీ సమయాల్లో మరి సరదాగా మొదలుపెట్టిన ఇవి ఏవైతున్నాయో మరి బెట్టింగ్ యాప్స్లో ముఖ్యంగా పేకాట ద్వారా మరి కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీంట్లో ఓవరాల్గా మరి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మరి చాలా కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోయి, చాలామంది యువత కూడా మరి దీని ద్వారా బలైపోయి అప్పుల పాలైపోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న కొన్ని విజ్ఞప్తుల మేరకైతే ప్రభుత్వం ఒక అడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి లాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతూనే మరొక వైపు బెట్టింగ్ యాప్స్లకు సంబంధించిన అంశంలో కూడా మరి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో దాంట్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన నిర్వాహకులను కూడా మరి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పోలీస్ శాఖ కూడా అప్రమత్తం అయిపోయింది. ఇదే క్రమంలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన యాడ్లలో ఎవరైతే నటిస్తున్నారో సెలబ్రిటీలు వారి పట్ల కూడా ఒక కన్నేసిందని చెప్పుకోవచ్చు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో మనం చూసుకున్నట్టయితే ఈరోజు సినీ ప్రముఖులు ఉండడం మనకి ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దగ్గుపాటి రానా కావచ్చు, అలాగే మరి ప్రకాష్ రాజు, అలాగే విజయ్ దేవరకొండ పేర్లు ఉండడం అయితే మనకు పూర్తి స్థాయిలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మంచు మోహన్ బాబు కుమార్తె కూడా మంచు లక్ష్మి కూడా ఇందులో ఉన్నారు. అలాగే శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, బయ్యా, సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతి చౌదరిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. వారందరూ కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే విచారణకు రావాలని కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి చాలామంది మరి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా సినిమా నటులతో పాటు సినిమా సెలబ్రిటీలతో పాటు కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. సో యూట్యూబర్స్ పట్ల కూడా పోలీస్ శాఖ మరి నోటీసులు జారీ చేసింది. వారిని విచారించే కూడా సిద్ధమవుతోంది. సో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మరి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మరి చాలామంది పేకాట కావచ్చు, తర్వాత ఇతరత్ర గేమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు. సో దాంట్లో చాలా వరకు మనీ పోగొట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ పోలీసులు మరి ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వారందరిపై మరి దృష్టి సారించారు. అదే క్రమంలో మరి చాలామందిని గుర్తించారు. దీంట్లో ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఉండడం అయితే ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. సో సినిమా సెలబ్రిటీలతో పూర్తి స్థాయిలో వారితో ఈ గేమ్స్లో మరి ప్రమోట్ చేయించి తద్వారా ఎవరైతే మరి ఈ బెట్టింగ్ యాప్లను తయారు చేస్తున్నారు, వాటిని ప్రమోట్ చేస్తున్నారు, సో వారెవరు అనే కోణంలో కూడా మరి పోలీసులు అయితే కనుక్కునేందుకు వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారు. సో వీరిని ఎవరు సంప్రదించారు, వీరిని ఎవరు ఎంకరేజ్ చేశారు, దీనికి సంబంధించిన బెట్టింగ్ యాప్ల ఓనర్లు ఎవరు అనే దిశగా మాత్రం పోలీస్ శాఖ అప్రమత్తమైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంచలనమైన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి సినిమా రంగంలో ఉన్న ప్రముఖ
ప్రముఖ నటులు ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారని స్పష్టమవుతుంది. ఇప్పటికైతే సుమారు ఒక 50 మంది కూడా ఈ సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తుంది. సో మరింత లోతుగా విచారించిన క్రమంలో ఈ యొక్క బెట్టింగ్ యాప్ల విషయంలో మరికొంతమంది ప్రముఖుల పేర్లు కూడా వస్తాయని మనకు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ బెట్టింగ్ యాప్లపై దృష్టి సారించడం కావచ్చు, సో దాంట్లో అవి అరికట్టే దిశగా ముందుకెళ్లడం అయితే తెలంగాణ ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక ఇదే క్రమంలో డ్రగ్స్ గంజాయి పట్ల ఇప్పటికే మరి పూర్తిగా ఒక నిఘా పెట్టిన ప్రభుత్వం అయితే తాజాగా బెట్టింగ్ యాప్లపై నిఘా పెట్టడం కావచ్చు, అలాగే ఇంకా మరికొన్ని ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సెల్ ఫోన్లలో వస్తున్న యాప్ల పట్ల కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే లోన్ యాప్ల ద్వారా చాలామంది యువతి యువకులు బలైపోయారు. సో అక్రమ లోన్ యాప్ల పట్ల కూడా మరి ప్రభుత్వం ఒక కన్నేయాలి. ఎందుకంటే ఇప్పటికే సమాజంలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో అన్అఫీషియల్ లోన్ల ద్వారా లోన్లు తీసుకున్న యువత అవి తిరిగి చెల్లించని క్రమంలో వాళ్ళు చేస్తున్న వేధింపులకైతే పూర్తి స్థాయిలో బలైపోతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి లోన్ యాప్లు కావచ్చు, తర్వాత అలాగే మరి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అంశంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే డ్రగ్స్ గంజాయిపై ఎట్లాగైతే ఉక్కుపాదం మోపిందో వీటిపై కూడా అలాగే మోపాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి వాటిని ప్రమోట్ చేసిన సినిమా ప్రముఖులైనా సెలబ్రిటీలైనా వారిపై కూడా చర్యలు తీసుకుంటే పూర్తి స్థాయిలో సమాజంలో మరి ఇట్లాంటి వాటి పట్ల మరి యువత కూడా ఆకర్షితులు అవ్వకుండా కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇప్పటికే మియాపూర్ పోలీసులు, పంజాగుట్ట పోలీసులు సో సినిమా సెలబ్రిటీలకు సంబంధించి నోటీసులు ఇస్తున్నారు, విచారణకు పిలుస్తున్నారు. మరి విచారణ నోటీసులు అందుకున్న కొంతమంది విచారణ కూడా వస్తున్నట్టు స్పష్టమవుతుంది. అందరినీ కూడా విచారిస్తేనే దీనికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో మరి వాటిని ప్రోత్సహిస్తున్న వారు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా దీని పట్ల మరి కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నట్టు కూడా స్పష్టమవుతుంది. తర్వాత మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా వీటి వెనుక ఉన్నారని తెలుస్తుంది. సో దీంట్లో ప్రభుత్వం అయితే నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది.